నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. అల్లు అర్జున్ వివాదం, బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు, సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డి వద్దకు సినీ ప్రముఖులంతా తరలి వెళ్లారు. చిరంజీవి, బాలయ్య, ప్రభాస్ మినహా సినీ పెద్దలంతా ఏకతాటిపైకి వచ్చారు. అయితే సీఎం రేవంత్ మాత్రం తన పట్టు వీడలేదు. పుష్ప మాటల్లో చెప్పాలంటే తగ్గేదేలే అన్నారు. మీ ఎజెండా కాదు, నా ఎజెండా ఇక్కడ ముఖ్యం. నేను చెప్పినట్టు వినాలన్నట్టుగానే రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రభుత్వానికి సహకరిస్తేనే ప్రభుత్వ ఇండస్ట్రీకి సహకరిస్తుందనే సందేశాన్ని ఇచ్చారు. యాంటీ డ్రగ్స్ క్యాంపెయినింగ్, టికెట్ ధరల పెంపు, ప్రభుత్వ అనుమతులు, శాంతి భద్రతలపై తన వైఖరిని నిర్మోహమాటంగా చెప్పేశారు. బెనిఫిట్ షోలు ఉండవని, బౌన్సర్లపై చర్యలు తీసుకోవాలని, అభిమానుల్ని కంట్రోల్ చేయడంలో సెలబ్రిటీలదే బాధ్యత అంటూ స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం చేపట్టే టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలని వారికి స్పష్టం చేశారు. ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలని రేవంత్ తన డిమాండ్లను ఇండస్ట్రీ ప్రముఖులు ముందుంచారు. రేవంత్ సర్కార్ కొద్ది రోజుల క్రితమే నాగార్జున ఎన్ కన్వెన్షన్ని కూల్చివేయటం, తర్వాత నాగార్జున కోర్టుకు వెళ్లడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగార్జున నవ్వుతూ సీఎం రేవంత్ రెడ్డిని పలకరించడం, వెంకటేష్ సహా పలువురు సినీ ప్రముఖులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి శాలువా కప్పడం విశేషం. పుష్ప 2కి బెనిఫిట్ షోలు వేశారు. నిర్మాత బాగానే రాబట్టుకున్నారు. కేవలం 21 రోజుల్లోనే 1700 కోట్లు రాబట్టారు. అంతా బాగానే ఉంది. కానీ సంక్రాంతికి ప్రముఖ హీరోల సినిమాలు విడుదల కానున్నాయి. ఈ సినిమాల భవిష్యత్తు రేవంత్ నిర్ణయంపై ఆధారపడటంతో సినీ ప్రముఖులంతా రేవంత్ దగ్గరికి వెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం ఇక నుంచి బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండదని అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటనతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది. ఎలాగైనా సీఎంని కన్విన్స్ చేయాలని భావించారు. ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని సినీ పెద్దలు హామీ ఇచ్చినా రేవంత్ వ్యూహంలో వారు చిక్కుకున్నారని అంటున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కులగణన, సర్వే ప్రచార కార్యక్రమాలకు తారలు సహకరించాలన్నారు. ఇందుకు ఎలాంటి అభ్యంతరం లేదని, ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో తమ భాగస్వామ్యం ఉంటుందని సినీ పెద్దలు హామీ ఇచ్చారు. బంజారా హిల్స్ లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సీఎం రేవంత్ రెడ్డితో పాటు భేటీ అయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీజీపీ జితేందర్ హాజరయ్యారు. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, నటులు వెంకటేష్, నాగార్జున, నితిన్, కిరణ్ అబ్బవరం, వరుణ్ తేజ్, శివబాలాజీ హాజరయ్యారు. నిర్మాతల నుంచి దిల్ రాజుతో పాటు అల్లు అరవింద్, మురళీమోహన్, దగ్గుపాటి సురేష్ బాబు, ఏషియన్ సంస్థ అధినేత సునీల్ నారంగ్, సుప్రియ యార్లగడ్డ, చిన్నబాబు, నాగవంశీ, నవీన్ ఎర్నేని, రవిశంకర్, విశ్వప్రసాద్, దర్శకుల తరపున కె రాఘవేంద్రరావు, వీరశంకర్, త్రివిక్రమ్ శ్రీనివాసరావు, హరీష్ శంకర్, అనిల్ రావుపూడి, సాయి రాజేష్, వంశీ పైడిపల్లి తదితరులు హాజరయ్యారు. సినీ పరిశ్రమకు సంబంధించి అనుమానాలు, అపోహలు, ఆలోచనలు రేవంత్ పంచుకున్నారు. పుష్ప 2 వివాదంపై రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది. తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డు తీసుకొచ్చాం. ప్రభుత్వానికి పరిశ్రమకు మధ్యవర్తిగా ఉండాలని దిల్ రాజును ఎఫ్డీసీ చైర్మన్ గా నియమించామన్నారు రేవంత్. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం. సినీ పరిశ్రమ కూడా కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం మూలధన పెట్టుబడులు కల్పిస్తేనే సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదుగుతుందన్నారు నటుడు నాగార్జున. హైదరాబాద్ ప్రపంచ సినిమా రాజధాని కావాలన్నదే తమ కోరిక అన్నారు. మర్రి చెన్నారెడ్డి, అక్కినేని వల్లే సినీ పరిశ్రమ హైదరాబాద్కు వచ్చిందని దర్శకుడు త్రివిక్రమ్ చెప్పారు.
దర్శకుడు కె రాఘవేంద్రరావు మాట్లాడుతూ తెలంగాణలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ను హైదరాబాద్లో నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఇటీవల సంఘటనల కారణంగా ఇండస్ట్రీ ప్రభుత్వం మధ్య గ్యాప్ ఉందనే అపోహ ఉందని, తెలుగు ఫిలిం ఛాంబర్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా సమస్యలు విన్నవించామని దిల్ రాజు చెప్పారు. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి పరిశ్రమను చూస్తున్న హైదరాబాద్ను మరో స్థాయికి తీసుకెళ్లాలి, చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోవద్దని కోరారు. సంధ్యా థియేటర్ ఘటన మమ్మల్ని ఎంతగానో బాధించింది. ఎన్నికల ఫలితాల మాదిరిగానే సినిమా రిలీజ్ ఫస్ట్ డే ఉంటుంది. సినిమా రిలీజ్లో పోటీ వల్లే ప్రమోషన్ కీలకంగా మారిందన్నారు మురళీమోహన్. టికెట్ ధరల పెంపు, అదనపు షోలు లేకపోతే బెస్ట్ సినిమాలు తీయటం కష్టమని నటుడు నిర్మాత మురళీమోహన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రభుత్వం సాయంతోనే ఆ రోజుల్లో సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చింది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండాలి. నగరాన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్గా చెయ్యాలన్నదే మా కళ అన్నారు నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాను ఎలా తీసుకెళ్లాలన్నదే మా కీలక బాధ్యత అన్నారు దిల్ రాజు. మరోవైపు నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఈ వివాదం పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నామని హీరోలు అనిపించుకోవడం కోసం సినిమా టికెట్ల రేట్లు పెంచాల్సి వస్తుంది. మీరు ఎంత అడిగితే అంత ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు. టికెట్ రేట్లు పెంచి ప్రజల మీద ఆ భారం వేస్తున్నారు. హీరోలందరూ ఒక విషయాన్ని తెలుసుకోవాలి, కలెక్షన్ పరంగా కాదు, పర్ఫార్మెన్స్ పరంగా తెలుగు వారికి గర్వకారణంగా నిలవాలి. మీరు కూడా సాధారణ మనుషులమేనని గ్రహించాలని తమ్మారెడ్డి భరద్వాజ చురకలంటించారు. మొత్తం మీద సినీ ప్రముఖులు తామనుకున్నది ఒకటి అయింది ఇంకోటి అంటూ నిట్టూర్పు విడవడం కొసమెరుపు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.